హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనం ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి, తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ముందుగా ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఇప్పుడు మనము యుద్ధ వీరుడా అనే పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాము. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము. ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము. యేసుడే సత్యదైవం అంటూ సిలువను చాటుతాం. అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై ప్రభువు తోడుండగా, చింత ఏ లేదు ఏ కొదువలేదు నీ సత్తువే రాదుగా. పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై ప్రభువు తోడుండగా, చింత ఏ లేదు ఏ కొదువలేదు నీ సత్తువే రాదుగా. ఆకలి తీర్చమన్నా కురియును యేసుని నీడలో, దాహము తీర్చబండయ చీలెను కలువరి సిలువలో. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. గొర్రె పిల్ల రక్తం యేసు దివ్యవాక్యం మాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం. గొర్రె పిల్ల రక్తం యేసు దివ్యవాక్యం మాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం. యేసుని గొప్ప వాగ్దానములే నింపెను నిబ్బరం. యేసుని యందు విశ్వాసమే మా విజయపు సూచకం. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న మనదే విజయం.
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతెనెలా నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. హల్లెలూయా. మన దేవుడైన యేసుప్రభు వారు మన పక్షంన ఉన్నప్పుడు మనకు ఎటువంటి విరోధులు అనేవాళ్ళు లేరు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. అలాగే మనకు విజయాన్ని ఇచ్చారు కాబట్టి, మనకు అన్నిటిపైన విజయం ఉంది కాబట్టి మనం యుద్ధ వీరుల వలె మనం ఎప్పుడు ముందుకే సాగాలి, వెనుకడుగు అనేది వేయకూడదు. కాబట్టి ఇది తప్పక అందరూ గుర్తుపెట్టుకొని అందరూ యేసు నామంలో మనకు అన్ని విజయమే, అంతా మనకు జయమే అనేది మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగుదాం. మనం ఇప్పుడు వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో మనలో చాలా మందికి తెలిసిన విధంగా ఈరోజు మట్టలాదివారం. అంటే ఈరోజు యేసుప్రభు వారు గాడిద పైన వెళ్ళి అంటే వెళ్తుండగా అందరూ మట్టలన్నీ పరిచి వస్త్రాలన్నీ పరిచి జయము హోసన్న అని యేసుప్రభు వారిని స్తుతిస్తున్నారు, ఆయనను పొగుడుతున్నారు అనమాట. సో ఇది ఈరోజు అండ్ మనకు వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే అండ్ ఆ తర్వాత మనకు ఈస్టర్ అంటే వచ్చే ఆదివారం రోజున ఈస్టర్ అనమాట. అంటే యేసుప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజున చనిపోయిన దానికి సాదృశ్యంగా మనం ఆ రోజుని మనం చూసుకుంటున్నాం, ఆరాధిస్తున్నాము. అండ్ అలాగే ఈస్టర్ రోజున ఆ రోజు కనుక చూసుకున్నట్లయితే మూడో రోజున యేసుప్రభు వారు తిరిగి లేచారు, అంటే పునరుత్థానుడయ్యాడు అనమాట. సో దానికి సాదృశ్యంగా మనం ఆ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా ఏంటి ఈరోజు మట్టలాదివారం. సో మనకందరికీ తెలిసిన విధంగా యేసుప్రభు వారిని అందరూ స్తుతిస్తున్నారనమాట. జయము హోసన్న అంటే దేవునికి జయము, దేవునికి స్తోత్రము అనే విధంగా ఆయనను స్తుతిస్తున్నారనమాట. అయితే ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందాము అంటే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనకు అది ప్రవక్త ద్వారా రాయబడిన వచనం అనమాట. సో మనం కనుక మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం 4-5 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అనున్నది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ ప్రవక్తలు చెప్పినటువంటిది నెరవేరడానికి ఇది జరిగింది అని వ్రాయబడి ఉందన్నమాట. సో యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారి జననం నుండి యేసుప్రభు వారు సిలువ పైన మరణించేది అండ్ అలాగే ఆయన మూడో రోజున తిరిగి లేచేది, అంటే పునరుత్థానుడయ్యేది. ఇలాగా ఆయన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్, ప్రతి ఒక్క సంఘటన గురించి ఎవరొకరు ప్రవక్త రాసే ఉన్నారనమాట. అంటే ప్రవక్త అయినటువంటి యెషయా కావచ్చు, దానియేల్ కావచ్చు, ఇర్మియా కావచ్చు, ఎహెజ్కేల్ కావచ్చు, లేకుంటే హోషేయ కావచ్చు. సో ఇలాగ ఏంటంటే ప్రవక్తలందరూ రాశారనమాట. ఓకే, ఇలాగ దేవుని కుమారుడు జన్మిస్తాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. అండ్ ఈరోజు మనం మట్టలాదివారం సందర్భంగా చూసుకున్న వచనాల్లో కూడా ఏంటి, ఇదిగో నీ రాజు సాత్వికుడై ఆయన గాడిద పైన వస్తున్నాడని సియోను కుమార్తో చెప్పుడే అని ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి యేసుప్రభు వారి జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ ముందే ప్రవచింపబడింది అనమాట. సో ఇక్కడ మనం యాక్చువల్గా కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారి కొరకు మాత్రమే కాకుండా మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏంటి యేసుప్రభు వారు ఆల్రెడీ మన కొరకే ముందుగానే సిద్ధపరిచి ఉంటారనమాట. సో మనకేంటి జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఆల్రెడీ మనం పరిశుద్ధ గ్రంథంలో మనమే కరెక్ట్గా వెతుక్కున్నట్లయితే ఏంటి ఆయన మన కొరకే ఎటువంటి చిత్తాన్ని అయితే ఉంచారో అది మనకు కనబడుతుంది అనమాట. సో ఆయన మన కొరకే అనేక ప్రవచనాలు పెట్టారు అండ్ అలాగే ఆయన మన కొరకే అనేక వాగ్దానాలు పెట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నారు అండ్ ఆ చిత్తాన్ని మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుపుతున్నారు అనమాట. సో మనమేమనుకుంటాం, నేనేదో ఊరికే ఉన్నాను, అంతా మామూలుగా ఉన్నాను, నన్ను దేవుడు కనికరించాడు, ఆయన నా కొరకే ఆల్రెడీ సిలువ పైన మరణించాడు, సో నేను ఆయన నమ్మడం వల్ల పరలోకానికి వెళ్తాను, నేను అంతకంటే ఏం అడగగలుగుతాను, అంతకంటే అడగడానికి నాకేమైనా అర్హత ఉందా? సో ఇలాగ మనము రకరకాలుగా ఆలోచిస్తుంటాం అనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారు మన కొరకే ఆల్రెడీ ప్రతి ఒక్కటి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంచారు. సో ఆయన మన జీవితాలపైన ప్రవచించారు అండ్ అలాగే మన కొరకే అనేక వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంచారు. సో
ఇక్కడ ఏంటి మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి యేసుప్రభు వారికి యాక్చువల్‌గా 12 మంది శిష్యులు ఉన్నారనమాట. సో మనము చూస్తుంటాం అనమాట వచనాల్లో. అంటే నన్ను వెంబడించుము అనంగానే శిష్యులు ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఒకరు వెంబడిస్తూ వస్తుంటారనమాట. అంటే రకరకాలుగా సంఘటనల్లో. అయితే మనం చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారు వెంబడించమన్న వెంటనే వారు ఎందుకు వెంబడించగలిగారు? ఎందుకంటే వారు యేసుప్రభు వారిని గూర్చి ఏవేవైతే ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ వారు క్లియర్‌గా స్టడీ చేశారు. అంటే వారు క్లియర్‌గా చదువుకున్నారనమాట. ఓకే. అంటే ధర్మశాస్త్రాన్ని వారు ప్రతిరోజు చదువుతూ ధ్యానిస్తూ వస్తున్నారనమాట. సో మనం కూడా ఏంటి మనం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. దేవుడు నన్ను ఇందుకొరకే ఏర్పరచుకున్నారు. యేసుప్రభు వారు నేను ఇది చేయాలి అని ఆశపడుతున్నారు అనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. మనం అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం మనము 10వ వచనం నుండి గనక చదువుకున్నట్లయితే అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇది వరకే వచ్చెను. వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. సో ఇక్కడ ఈ వచనాల్లో గనుక చూసుకున్నట్లయితే ఏంటి మనం ఇందాక అనుకున్న విధంగా ప్రతి ఒక్కరి కొరకు కూడా అంటే ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్క మనిషి కొరకు కూడా యేసుప్రభు వారు ఆల్రెడీ కొన్ని ప్రవచనాలు కొన్ని వాగ్దానాలు సిద్ధపరిచారనమాట. సో అయితే ఇక్కడ ఏంటి శిష్యులు ధర్మశాస్త్రం చదువుతూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వారికి ఒక డౌట్ వచ్చిందనమాట. అండ్ అదేంటి మరి శాస్త్రులు ఏలియా ముందు రావాలని చెప్తారు కదా, మరి ఇక్కడ అలాగ జరగలేదు. మరి దేవా మీరే వచ్చారు కదా మనుష్య కుమారుడుగా, అంటే దేవుని కుమారుడుగా మీరే వచ్చారు కదా, మీరే మెస్సయ్య కదా. యాక్చువల్‌గా మెస్సయ్య కంటే ముందుగా ప్రవక్త మార్గాన్ని సిద్ధపరిచే ప్రవక్త రావాలి కదా, మరి ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పాడు కదా. సో ఇలాగ వారు అడుగుతున్నారనమాట యేసుప్రభు వారిని. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇది రూపాంతరం జరిగిన వెంటనే ఇది జరుగుతుందనమాట. అంటే ఈ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు యేసుప్రభు వారు చెప్పారనమాట. సో ఏలియా ఆల్రెడీ ఇదివరకే వచ్చాడు, అయితే వారు తమకి ఇష్టం వచ్చినట్టు అతన్ని ఎడల చేశారు అని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారనమాట. సో ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన వెంటనే ఏంటి వారు వెంటనే గ్రహించుకోగలిగారు. ఓకే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు అని. సో ఇక్కడ ఏంటి ఇక్కడ యేసుప్రభు వారు కనుక చూసుకున్నట్లయితే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను పేరే అసలు చెప్పలేదు. కానీ అయితే శిష్యులు ఇక్కడ ఏంటి వారు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, ఆయన వాక్యాన్ని ఇక్కడ ప్రతిరోజు ధ్యానిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి వారు వెంటనే కనుక్కోగలిగారు. ఓకే ఇవన్నీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అని. సో ఆ విధంగా ఏంటి యేసుప్రభు వారు వచ్చి వెంబడించమన్న వెంటనే వారు వెంబడించగలిగారు. ఎందుకంటే వారు యేసుప్రభు వారిని చూడగలిగారు అనమాట. ఓకే ఇలాగా ఆయన కొరకే ఇది ప్రవచింపబడింది. సో ఈ ప్రవచనాలన్నీ ఈ వ్యక్తిలో నెరవేరుతున్నాయి కాబట్టి ఈయననే ఖచ్చితంగా మెస్సయ్య అని డిసైడ్ అవ్వగలిగారు అనమాట. సో ఇక్కడ యేసుప్రభు వారు ఈరోజు ఈ మట్టలాది వారం రోజు మనల్ని అందరి నుండి ఏం కోరుకుంటున్నారు అంటే మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మనం వాక్యాన్ని ధ్యానించాలని ఆయన కోరుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి మనం శిష్యులు కావచ్చు అండ్ అలాగే ఈవెన్ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ కావచ్చు వీరందరూ కూడా ఏంటంటే యేసుప్రభు వారిని గురించి ధ్యానిస్తూ ఉన్నారనమాట. అంటే వారికి ఆ టైంలో ఉన్న గోల్ ఏంటి మెస్సయ్య వస్తాడు ఖచ్చితంగా మనందరినీ రక్షిస్తాడు అనే విధంగా వారు చిన్నప్పటి నుండి మ్యాక్సిమం పెరుగుతూ ఉన్నారు. సో ఆ విధంగా ఏంటి 12 మంది శిష్యులు అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను అండ్ అలాగే ఆ కాలంలో ఉన్న భక్తులందరూ కావచ్చు వారు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వచ్చారు. అండ్ దానివల్ల ఏమైంది వాక్యంలో ఉన్న దేవుడు ఎప్పుడైతే వారి కళ్ళ ఎదుట కనబడ్డారో వెంటనే వారు గ్రహించుకోగలిగారు. సో ఆ విధంగా మనం కూడా ఉండాలి అని యేసుప్రభు వారు ఆశిస్తున్నారు. సో మనకు రకరకాలుగా ఉండవచ్చు. అంటే నాకు ఇది కావాలి నేను ఇది చేయాలి అది చేయాలి అని మనలో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, అందులో ఎటువంటి తప్పు లేదు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ యేసుప్రభు వారికి మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన మన కొరకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఎలాగైతే శిష్యులందరూ ధ్యానించారో అలాగ మనం ధ్యానిస్తూ మనం అందరం ముందుకు సాగాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ధ్యానించినప్పుడు ఏంటంటే ఆయన మన కొరకే ఎటువంటి వాగ్దానాలని సిద్ధపరిచారో మన కొరకే ఎటువంటి ప్రవచనాలను అయితే సిద్ధపరిచారో అది మనకు ఎలాగ నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది, ఏ విధంగా నెరవేరుతుంది అనేది మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది
అవుతుందన్నమాట. సో అలాగే ఎందుకు అర్థం చేసుకోవాలి? మనం అర్థం చేసుకున్నట్లయితే ఏంటంటే ఒకటి మనకు ఎటువంటి భయం అనేది ఉండదన్నమాట. అంటే నాకు ఇది అవుతుందో లేదో, నేను యేసుప్రభు వారిని ఆశీర్వదించమని అడిగాను. సో ఆయన నన్ను ఆశీర్వదిస్తారో లేదో, లేకుంటే నాకు ఆయన ఆరోగ్యాన్ని ఇస్తారో లేదో, నేను చాలా ఏండ్లు బ్రతుకుతానో లేకుంటే నేను తక్కువ ఆయుష్తోనే నేను చనిపోతాను. సో ఇలాంటి టెన్షన్స్ ఏవీ లేకుండా మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏంటి, ఆయన మనకు క్లియర్గా మాట్లాడతారు. ఓకే, నీ జీవితం ఇలాగా ఉంటుంది, ఆల్రెడీ నేను నీ కొరకే చనిపోయాను, నీ వ్యాధులన్నిటి కొరకు నేను చనిపోయాను, కాబట్టి నేను నీకు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు దీర్ఘాయుషుని ఇస్తాను, అలాగే నీ దారిద్రత కొరకు కూడా నేను చనిపోయాను, కాబట్టి నీకు డబ్బులో ఎటువంటి కొరత లేకుండా, ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేకుండా నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. సో ఇలాగ ఏంటి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి, సో మనకు దుఃఖం ఉన్నట్లయితే ఏంటి, ఆయన మనకు చెప్తారనమాట. సో నేను నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించాను, సో నేను నీకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, కానీ నేను శక్తి గల ఆత్మను, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను, కాబట్టి నువ్వు ధైర్యంగా జీవించాలి. సో అలాగా ఏంటి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి ఆయన మాట్లాడుతూ మన జీవితాన్ని ఆయన మనకు చూపిస్తారనమాట. ఓకే, నీకు ఇలాగా ఉంటుంది, నీకు ఇలాగా ఉండబోతుంది అని ప్రతి ఒక్కటి చూపిస్తారనమాట. సో తద్వారా ఏంటి, శిష్యులు ఎలాగైతే వారి జీవితాన్ని వారు కట్టుకోగలిగారు, అంటే మెస్సయ్య వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు వారు ఎలాగైతే వెంటనే వెంబడించగలిగారో, మనం కూడా యేసుప్రభు వారు మనకి ఇది చెప్పినప్పుడు, ఓకే నువ్వు చేస్తున్న పనిని ఆపేసి నేను నీ కొరకే ఇది చెప్తున్న పనిని ఇది చెయ్యి, లేకుంటే నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు. సో యేసుప్రభు వారు మనకు ఏదైతే చెప్తారో అది మనం క్లియర్గా ఫాలో అవ్వగలుగుతాము. అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా మనం క్లియర్గా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవుతూ మనం ముందుకు సాగగలుగుతాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ విధంగా క్లియర్గా ఉండాలన్నమాట. సో మనం ఇందాక అనుకున్న విధంగా ఏంటి, శిష్యులు అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ కూడా ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారిని గురించి ఆయన చదువుతూ అండ్ ఆయన మార్గాన్ని సిద్ధపరిచారు. సో మనకు అది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో అరణ్యంలో త్రోవను సిద్ధపరచుడి అని ఎవరి గురించి అయితే ఉందో అది బాప్తిస్మం ఇచ్చి యోహాను. సో అలాగా ఆయన త్రోవ సిద్ధపరిచాడు, అరణ్యంలో యేసుప్రభు వారి కొరకే త్రోవను సిద్ధపరిచాడు అనమాట. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను మొత్తం అరణ్యంలోనే ఆయన జీవితాన్ని జీవించారు అండ్ ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారి కొరకే మార్గాన్ని సిద్ధపరిచారు. సో అయితే ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు కనిపించిన వెంటనే ఆయన ఎలాగ రెస్పాండ్ అయ్యాడు. సో మనం కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము 11వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఈ వచనాల్లో చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే ఓకే మీరందరూ మారు మనసు పొందాలి, సో ఇది మారు మనసు నాకు తగిన బాప్తిస్మము. అయితే ఇక్కడ ఏంటి, ఆయన ఇంకొకటి చెప్తున్నాడు అనమాట. ఏంటంటే నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు, అంటే ఇక్కడ ఏంటి, ఆయన యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటంటే నా వెనుక వచ్చేవాడు మీకు నీళ్లతోనూ ఇస్తాడు, పరిశుద్ధాత్మలో అగ్నితో ఇస్తాడు అనమాట. అంటే ఏంటి, మిమ్మల్ని పూర్తిగా ఆయన ప్యూరిఫై చేస్తారు అనే విధంగా ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, బాప్తిస్మం ఇచ్చి యోహానుకి క్లియర్గా తెలుసు అనమాట. సో యేసుప్రభు వారిని గురించి ప్రవచనాలు ఏమేమి రాయబడ్డాయి, ఎలాగ రాయబడ్డాయి అనేది అక్కడ క్లియర్గా తెలుసు అనమాట. సో అక్కడ క్లియర్గా తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఓకే నేను మీకు ఈరోజు బాప్తిస్మం ఇస్తున్నాను కరెక్టే, కానీ ఇది ఫైనల్ బాప్తిస్మం కాదు, ఎందుకంటే నా తర్వాత
వచ్చేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. సో ఆయన ఇక్కడ ఏంటి, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. అంటే ఏంటి, యేసుప్రభు వారు ఆల్రెడీ ఇప్పుడు మనం ఆయనను నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. సో ఆయన మనలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా ఏంటి, మన ఆలోచనలన్నిటినీ ఆయన కడుగుతారనమాట. సో ఆలోచనలన్నిటినీ కడిగి ఓకే ఈ విధంగా ఆలోచించాలి, ఈ విధంగా ఆలోచించకూడదు, ఇది కరెక్ట్ అయిన ఆలోచన, అంటే ఇది దేవునికి అంటే యేసుప్రభు వారికి కరెక్ట్ అయిన ఆలోచన, ఇది యేసుప్రభు వారికి నచ్చని ఆలోచన. సో ఇలాగ ఏంటి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు బాప్తిస్మం ఇస్తారు అని ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందుగానే చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు మనం ఇందాక అనుకున్న విధంగా ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనం కూడా అలాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే సో ఇక్కడ ఏంటి, మనం ఏదేదో గొప్పగా పెద్ద పెద్ద పనులు చేసి నేను ఇలాంటి త్యాగాలు చేయాలి, అలాంటి త్యాగాలు చేయాలి, అలాగా కాదు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి, మనం కొంత సమయాన్ని తీసి, అంటే కనీసం రోజుకు 2-3 గంటలైన సమయాన్ని తీసి మనం ఆయనతో గడపగలిగినట్లయితే ఏంటి, అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేసినట్లయితే ఏంటి, ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి బయలుపరుస్తారు. సో అలాగా మనం చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారి కొరకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, బాప్తిస్మం ఇచ్చే యోహాను కొరకే ఇందులో ప్రవచనాలు ఉన్నాయి, అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఏంటి, శిష్యుల కొరకే ఇందులో ప్రవచనాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఏంటి, మన కొరకే, మన ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. సో వాగ్దానాల విషయమై కూడా ఆయన మనతో మాట్లాడారు. ఏంటంటే వాగ్దానంలు ఎన్నైనా సరే మీరు ప్రార్థించినట్లయితే ఏంటి, ఆయన అవును ఆమెన్ అంటారు ఖచ్చితంగా, అంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు అనమాట. సో ఆ విధంగా ఏంటి, మనం సమయాన్ని గడుపుతూ మనం ఖచ్చితంగా మన కొరకే ఆయన ఏదైతే సిద్ధపరిచాడో, అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, ఆ ఏర్పాటు ఏంటి, అంటే ఆ పర్పస్ ఏంటి, అసలు ఎందుకొరకే ఈ భూమిపైన మనం జీవిస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. అయితే మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే యేసుప్రభు వారు నన్ను ఈ పని చేయమన్నారు, సో నేను చేస్తున్నాను. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకు రిజల్ట్ అనేది ఒక్కొక్కసారి వెంటనే రాకపోవచ్చు అనమాట. సో రిజల్ట్ రానప్పుడు ఏంటి, మనలో మనం రకరకాలుగా ఫీల్ అవుతుంటాం. సో కొంతమంది ఏంటి, యేసుప్రభు అనే దేవుడు అసలు లేడు అనే విధంగా యేసుప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది ఏంటి, యేసుప్రభు వారు ఉన్నా సరే ఆయన అంతగా నాకు న్యాయం చేయట్లేదు, సో ఆయన మంచి దేవుడు కాడు అనే విధంగా వ్యతిరేక స్వభావాన్ని పెంచుకుంటారు. అంటే ఆయన నా తల్లిదండ్రులకు ఏం చేయలేదు, వారేమో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి ప్రార్థనను ఒక్కరోజు కూడా ఆయన వినలేదు అనే విధంగా. ఇంకొంతమంది ఏంటంటే అంతగా అసలు పట్టించుకోకుండా, అంటే ఫస్ట్ నుండి ఆయన నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు, నేను దాని కొరకే ప్రార్థన చేయాలి, నాకు ఇలాగ ఆయన ఈ ప్రవచనాన్ని చెప్పారు, సో నేను ఇలాగ దాని కొరకే ప్రార్థన చేయాలి, సో ఇలాంటివి అంతగా పట్టించుకోకుండా అంటే ఇగ్నోరెంట్గా ఉంటూ ఉంటారు. సో రకరకాలుగా ఉంటారనమాట. అయితే మొత్తానికి ఏంటి, మనకు రిజల్ట్ అంతగా రానప్పుడు మనం విశ్వాసంలో మనం కిందకి వెళ్తూ ఉంటాం అనమాట. అంటే మనం విశ్వాసంలో ఎదగాల్సిందిగా పోయి మనం ఇంకా తక్కువగా, అంటే యేసుప్రభు వారికి మెల్లగా మనం ఆయనకు ప్రార్థన చేయడం ఆపేస్తాము, మెల్లగా మనం పరిశుద్ధ గ్రంథం చదవడం మానేస్తాము. సో ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాగ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు కూడా ఇలాంటిది ఒక సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో మనం ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను 2 శిష్యులను పంపించి అడుగుతాడనమాట, ఏంటంటే రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు ఎదురు చూడవాలనా అని. సో మనం ఆ వచనాలు కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం మొదటి నుండి కనుక చదువుకున్నట్లయితే, యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులను పంపించాడనమాట. ఏంటంటే రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని ఇక్కడ అడగడానికి పంపించాడనమాట. సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటి, ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానే ఇక్కడ ఏంటి యేసు ప్రభు వారిని సర్టిఫై చేశారనమాట అందరికల్లా ఎదుట. ఏంటంటే నేను ఈయన కొరకే నేను మార్గాన్ని సిద్ధపరిచాను, నేను ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను యోగ్యుడని కాను అని ఇక్కడ ఏంటి, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహానే చెప్పాడు.
అండ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను కళ్ళ ముందటే ఇక్కడ ఏంటి మనం ముందు చదువుకున్న వచనాల్లో దేవుని ఆత్మ ఆయనపై పావురం వల్లే వచ్చి వాళ్ళతో చూచాడనమాట. సో అందరూ చూశారు అక్కడ ఉన్నవారైతే. ఇక్కడ ఏంటి కొన్నాళ్ళు అయ్యేసరికి అంటే మేబీ అతను చెరసాలలో ఉండడం వల్ల కావచ్చు, లేకుంటే ఏదైనా తొందరపాటు అదేంటి ఇంకా జరగట్లేదు, ఇంకేంటి ఇంకా మనుషులు రక్షణ పొందట్లేదు, సంథింగ్ ఏదో ఒక కన్ఫ్యూజన్ అనమాట. సో ఇక్కడ మొత్తానికి కొంచెం కన్ఫ్యూజన్ వల్ల ఇక్కడ ఏంటి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇక్కడ యేసుప్రభు వారిని అనుమానించడం మొదలు పెట్టాడు అనమాట. అంటే విశ్వాసంలో కొంచెం తగ్గాడు అనమాట. అంటే విశ్వాసంలో ఆయన పైన ఇంకా పూర్తి విశ్వాసం లేకుండా కొంచెం తక్కువ విశ్వాసంతో ఉన్నాడు అనమాట. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు అనమాట. అంటే మనకు యేసుప్రభు వారు కొన్ని వాగ్దానాలు ఇస్తారు, ఆయనకు మన పట్ల కొన్ని ప్రవచనాలు ఇస్తారు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది కొంచెం నెరవేరడానికి ఒక్కొక్కసారి ఆలస్యం జరగవచ్చు. సో అలాగ ఆలస్యం జరిగేసరికి ఇక్కడ ఏంటి మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంటాం. అదేంటి యేసుప్రభు వారే చెప్పారు కదా నాకు ఇది చేస్తానని, మరి ఆయన ఎందుకు ఇది చేయట్లేదు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దాని కొరకే ప్రార్థిస్తున్నప్పుడు యేసుప్రభు వారు నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు కదా, నేను చేస్తాను అని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కదా, మరి ఎందుకు చేయట్లేదు ఆయన, మరి ఎందుకు ఇలాగ జరగట్లేదు అని మనకు ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి రావచ్చు. అయితే మనం ఎలాగా ఉండాలి, ఓకే ఏం జరిగినా సరే ఆయన ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తారు, ఏది జరిగినా సరే ఆయన ఖచ్చితంగా మనకు ఇచ్చిన ప్రవచనాన్ని ఆయన నెరవేర్చి తీరుతారు అనే విశ్వాసంతో మనం ఉండాలి. సో ఇక్కడ కూడా ఏంటి యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులకు చెప్పాడనమాట. సో నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అంటే మనం కూడా ఏంటి యేసుప్రభు వారి గురించి మనం అభ్యంతర పడకూడదు. అంటే మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు లేట్ అయ్యేసరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలాగ సంవత్సరాలు దాటేసరికి ఇంకా మనం కూడా విశ్వాసంలో మనం చాలా తక్కువైపోయి ఇంకేముందిలే ఏం చేసినా ఒకటే అనే విధంగా మనం వదిలేస్తుంటాం అన్నమాట. అయితే అలాగ వదిలేకుండా మనం ఎలాంటి ప్రేమను ఆయన పైన చూపిస్తున్నామో అలాంటి ప్రేమనే ఆయన పైన చూపిస్తూ మనం ఇంకా విశ్వాసంలో ప్రతిరోజు ఎదుగుతూ ఆయనని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ మనం ముందుకు సాగాలి అని యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి, ఆయన ఇచ్చిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మనం ఒక్కొక్కసారి జరిగే కొన్ని సంఘటనల వలన మనం దాన్ని డౌట్ పడకూడదు, అభ్యంతర పడకూడదు అని ఇక్కడ యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ తెలియజేస్తున్నారు. సో ఈరోజు మనం మట్టలాదివారంలో మొదట్లో చూసుకున్నట్లయితే ఏంటి ఆయన గాడిద పిల్ల పైన వెళ్ళేది కూడా ఒక ప్రవచనమే. సో ఆ ప్రవచనాన్ని ఆయన నెరవేర్చారు. అండ్ ఆ ప్రవచనం కూడా ఏంటి తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి మనకు ఒక్కొక్కసారి ఇలాగా బాప్తిస్మం ఇచ్చే యోహాను లాగా మనకు కొన్ని అనుమానాలు రావచ్చు, అది సహజమే. అయితే మనం వెంటనే గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఓకే మనకు గతంలో ఇలాంటివన్నీ ఆయన చేశారు అండ్ ఇతరుల జీవితాల్లో ఆయన ఇంకా కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. సో ఆయన నాకు చేశాడు అండ్ అందరికీ చేశాడు, ఖచ్చితంగా నాకు ఈరోజు రేపు ఖచ్చితంగా ఆయన చేస్తారు అనే విధంగా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే మనం మత్తయి సువార్తలోనే మనము 5వ అధ్యాయంలో మనము 17-18 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ ఈ వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారు కొట్టివేయడానికి రాలేదు. అంటే వారేమనుకుంటుండవచ్చు ఓకే ధర్మశాస్త్రాన్ని కొట్టేసి ఆయన కొత్త యుగాన్ని స్టార్ట్ చేస్తారనేమో. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏంటి యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనము ధర్మశాస్త్రం అనే కాడి కింద లేకుండా ఆయన కృప అనే కాడి కింద మనం ఉండి మనం ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా నీతిగా జీవిస్తాము. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి ఆకాశమైన భూమి అయినా గతించిపోనేమో కానీ నా మాటలలో అంటే ధర్మశాస్త్రంలో ఆయన మన కొరకే ఇచ్చిన మాటల్లో ఒక్క సున్నా అయినను ఒక పొల్లు అయినను తప్పిపోదని ఆయన నిశ్చయంగా మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే యేసుప్రభు వారు మీకు వాగ్దానాలు ఇచ్చి ఉంటారు, యేసుప్రభు వారు మీ పైన ప్రవచించి ఉంటారు. అయితే అవి నెరవేరుతాయో లేదో అనే కన్ఫ్యూజన్లో మీరు ఈరోజు ఉండవచ్చు. అయితే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అలాగా కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు, సో అతనికి పోయి చెప్పండి, సో గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు,
కుష్ఠరోగులు స్వస్థపడుతున్నారు, బీదలకు సువార్త అందించబడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి కదా, అతనికి వెళ్ళి చెప్పండి. సో నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడు అని యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులకు రిప్లై ఇచ్చారనమాట. సో ఈ ప్రవచనం ఏంటి? యాక్చువల్గా లూకా సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి? అదే యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనం అనమాట. ఏంటంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, అలాగే నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఇక్కడ ఏంటి? ప్రవక్త అయినటువంటి యెషయా యేసుప్రభు వారిని గూర్చిన ఆ ప్రవచనం అనమాట. సో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాన్కి ఆ డౌట్ వచ్చినప్పుడు ఏంటి? యేసుప్రభు వారు అదే ప్రవచనాన్ని చెప్తున్నారు అనమాట. ఏంటి? ఒక రకంగా చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాన్కి ఆ ప్రవచనం తెలుసు కదా, కాబట్టి మీరు చూస్తున్నవన్నీ చెప్పండి. సో సేమ్ అదే విధంగా గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు స్వస్థపడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి? అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి కదా, మరి ఎందుకు ఇంకా సందేహము అని ఇక్కడ యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్కి చెప్తాడనమాట. సో ఆ విధంగా ఏంటి? యేసుప్రభు వారు మనకు చెప్తున్నారు ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. ఆల్రెడీ మీ గతంలో మీరు చూడండి, నేను అనేక ప్రవచనాలు, అనేక వాగ్దానాల్ని నేను నెరవేర్చాను. సో నేను ఇప్పుడు కూడా నెరవేరుస్తాను. సో ఇది ఆలస్యం మాత్రం కాదు, కానీ నేను ఇంకా మీలో పనిచేస్తూనే ఉన్నాను, నేను మీతో మీ కొరకే నేను పనిచేస్తున్నాను అని యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ మట్టల ఆదివారం రోజున మనకు విజయం అనేది కలుగుతుందనేది మనం గుర్తుంచుకోవాలంటే ప్రతి ఒక్క ప్రవచనము నెరవేరుతుంది, ప్రతి ఒక్క వాగ్దానము నెరవేరుతుంది. ఒక పొల్లైనను పోదు, ఒక సున్నా అయినను పోదు, ఆకాశమైన భూమి అయినా గతిస్తాయి, కానీ నేను చెప్పిన వాగ్దానాల్లో, నేను చెప్పిన ప్రవచనాల్లో ఒక సున్నా అయినా పోదు, ఒక పొల్లు అయినా పోదు, నిశ్చయంగా నేను నెరవేరుస్తాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే కొన్ని కష్టాలు ఉండవచ్చు, కొన్ని బాధలు ఉండవచ్చు, అయితే దాని గురించి దిగులు చెందకుండా వెంటనే మీరు యేసుప్రభు వారి యొద్ద ప్రతిరోజు కనిపెడుతూ ఆయన ధర్మశాస్త్రాన్ని, అంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తూ మనం ఆ విధంగా ఆయన మన కొరకే ఏ ప్రవచనాలనైతే ఉంచారో, ఏ వాగ్దానాలను ఆయన మనకైతే ఇచ్చారో, మనం వాటిని ధ్యానిస్తూ మనం వాటి నెరవేర్పు కొరకే మనము ఆయనకు ప్రార్థన చేస్తూ మనం అందరం ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. ఈ మట్టల ఆదివారం రోజున మీరు ఏదైతే ప్రవచనాలన్నీ ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏ వాగ్దానాలు అయితే మీరు మాకు ఇచ్చారో అందులో ఒక సున్నా అయినా పోదు, ఒక పొల్లు అయినా పోదు, ఖచ్చితంగా నిశ్చయంగా నెరవేరుతాయి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంచుండగా ఎవరెవరైతే ఇంకా కృంగి ఉన్నారో ఎప్పుడే వారిని లేవనెత్తండి తండ్రి. వారు ఇంకెప్పుడు కృంగిపోకుండా మీరిచ్చిన ప్రవచనాల కొరకే వారు ఎదురు చూస్తూ, మీరిచ్చిన వాగ్దానాల నెరవేర్పు కొరకే ఎదురు చూస్తూ ప్రతిరోజు పొందుకుంటూ ముందుకు సాగేందుకు సహాయం చేయండి. దేవా, మీరు మా జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు జరిగించారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కావున మేము ఎప్పుడైనా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాగా ఎటువంటి కన్ఫ్యూజన్ అయినా వచ్చినప్పుడు, ఎటువంటి అనుమానం ఏదైనా కలిగినప్పుడు మేము ఆ కార్యాలని మేము గుర్తు తెచ్చుకొని, ఓకే, యేసుప్రభు వారు నా కొరకే నిన్న చేశారు కాబట్టి ఆయన నా కొరకే నేడు చేస్తారు, అలాగే రేపు చేస్తారు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటారు అనేది మేము గుర్తుకు తెచ్చుకొనుటకు, మీ గురించి మేము అలాగా గొప్పగా ఆలోచించేందుకు సహాయం చేయండి తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి కొరకే మీరు ఏవేవైతే ప్రవచనాలు సిద్ధపరిచారో, ఏవైతే వాగ్దానాలు సిద్ధపరిచారో వాటిని వెంటనే నెరవేర్చండి తండ్రి, నెరవేర్చుటకు ఆరంభించండి తండ్రి. వారి జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి లేకుండా, ఇలాంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి ఆలస్యాలు లేకుండా వారు బహువేగంగా, బహుశీఘ్రంగా బహువేగంగా ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి తండ్రి. అండ్ అలాగే వారిని మీ జ్ఞానంతో నింపండి, మీ జ్ఞానము, మీ వివేచన, మీ తెలివితో నింపండి తండ్రి. ఎందుకంటే శిష్యులు కావచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ కావచ్చు, వారందరూ కూడా ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ మీరు ఎప్పుడైతే వచ్చారో వెంటనే మిమ్మల్ని గుర్తించగలిగారు తండ్రి. ఈయననే దేవుని కుమారుడు, ఈయననే మెస్సయ్య, ఈయననే అందరి కొరకే చనిపోతూ లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల
అని వారు ఎలాగైతే గుర్తించగలిగారో, అంటే ప్రవచనాలన్నిటిని వారు ఎలాగైతే గుర్తించగలిగారో, మేము కూడా అలాగా మీరు మా కొరకే ఏ ప్రవచనాలైతే సిద్ధపరిచారో, మీ జ్ఞానము, మీ వివేచన, మీ తెలివి ద్వారా మేము గుర్తించుటకు సహాయం చేయండి తండ్రి. మేము ఏది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు వాగ్దానాల్ని నెరవేర్చు దేవుడు, ప్రవచనాల్ని నెరవేర్చు దేవుడు, ఒక పొల్లైనను ఒక సున్నైనను పోకుండా నిశ్చయంగా నెరవేర్చు దేవుడు అనేది మేము గుర్తుంచుకొని, ఆ విధంగా మేము అటెంటివ్‌గా ప్రతి ఒక్కటి చూసుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నా ప్రవచనాల్ని, నా వాగ్దానాల్ని ధ్యానించండి. ప్రతిరోజు ధ్యానించండి. ఇంకా డీప్‌గా వెళ్ళండి. అంటే ఒక్కొక్కసారి మీకు అనుమానాలు రావచ్చు. అంటే మీ చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల వల్ల కావచ్చు, లేకుంటే మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, మీకు కొన్ని అనుమానాలు రావచ్చు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాన్‌కి అనుమానం వచ్చినప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు ఏం రిప్లై ఇచ్చారు? ఓకే. ఇక్కడ ఏంటి యెషయా ప్రవక్త రాసిన విధంగా ఇక్కడ గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతోంది. సో ఇక్కడ ఏంటి ఆ ప్రవచనంలో ఏదైతే రాయబడి ఉందో అదన్నీ నెరవేరుతోంది. సో ఒక్కటి కూడా తప్పిపోవట్లేదు. ప్రతి ఒక్కరూ చెర నుండి విడిపింపబడుతున్నారు. ప్రతి నలిగిన వారు విడిపింపబడుతున్నారు. వారికి సంతోషం కలుగుతోంది. అంటే సో నలిగిపోవడం అంటే ఇక్కడ ఏంటి, వారికి ఆ వ్యాధి ఉండడం వలన వారు చాలా నలిగిపోయి ఉన్నారు. సో అదొక చెర లాంటిది. సో ఇప్పుడు కుంటివారు చూసుకున్నట్లయితే ఏంటి, వారికి అదొక చెర అనమాట. అంటే వారు అలాగా సొట్టగానే కాలు పెట్టుకొని నడవాలి. కొంతమంది కాలుతో నడవలేక కొన్ని కర్రలు పెట్టుకొని నడిచేవారు ఉంటారు. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చెర. వాళ్ళు ఆల్రెడీ నలిగిపోయి ఉన్నారు. సో ఇలాగా వారికి సువార్త ప్రకటించబడుతోంది. అంటే ఏంటి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అనే సువార్త ప్రకటించబడుతోంది. అండ్ అలాగే వారు స్వస్థత పొందుతున్నారు. సో ఇక్కడ ఏంటి, యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనం నెరవేరుతోంది అని బాప్తిస్మం ఇచ్చి యోహాన్‌కు చెప్పండి అని ఆయన శిష్యులకు చెప్పి పంపిస్తారనమాట. సో ఆ విధంగా ఏంటి, మన జీవితాల్లో కూడా కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు ఆయన తోసివేయరు, మనకి క్లియర్ చేస్తారనమాట. సో క్లియర్ చేస్తారు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడు అని. సో ఆ విధంగా మనం ఏది అభ్యంతర పడకుండా మనం గుర్తు తెచ్చుకొని, ఓకే యేసుప్రభు వారు నాకు ఆ రోజు చేశారు, ఖచ్చితంగా ఈ రోజు కూడా చేస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు అనేది గుర్తుంచుకొని, మనంగా విశ్వాసాన్ని పెంచుకొని మనం ముందుకు సాగాలి అని యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. అయితే సో ఈరోజు ఈ మట్టలాదివారం రోజున ఆయన ఏం చెప్తున్నారంటే, నేను మీ కొరకే ఏ వాగ్దానాలు అయితే సిద్ధపరిచానో, ఏ ప్రవచనాలు అయితే సిద్ధపరిచానో అవన్నీ ఖచ్చితంగా నిశ్చయంగా నెరవేరుతాయి. ఒక పొల్లైనను ఒక సున్నైనను పోదు. ఆకాశము భూమి అయినా గతించిపోతాయి, కానీ నేను మీ కొరకే ఏ వాగ్దానాలు అయితే సిద్ధపరిచానో, ఏ ప్రవచనాలు అయితే సిద్ధపరిచానో అవి తప్పిపోవు అని యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ తెలియజేస్తున్నారు. సో అది గుర్తుంచుకొని మనం అందరం ముందుకు సాగుదాం. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం అందరం ముగించుకుందాం. హల్లెలూయా! ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా, ప్రేమించే యేసునిలో అత్యధికము జయమేరా. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా, బలపరిచే క్రీస్తునిలో అన్నిటినీ గెలిచేరా. జయించు వానికే జీవ కిరీటం, జయించు వానికే రాజ్యాధికారం, జయించు వానికే ఉన్నదిరా సింహాసనం. Overcomers, we are overcomers, overcomers, we are more than conquerors. Overcomers, we are overcomers, overcomers, we are more than conquerors. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా, ప్రేమించే యేసునిలో అత్యధికము గెలిచేరా. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా, బలపరిచే క్రీస్తునిలో అన్నిటినీ గెలిచేరా. మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభువు తొక్కెనే, ప్రధానులన్నధికారులన్ నిరాయుధుల చేసెనే. హే చీకటి అధికారము నుండి తండ్రి మనల విడిపించెనే, యేసుని రాజ్యపు నివాసులుగా చేసెనే.
ఆ శత్రు బలమంతటిపై మనకధికారము ఇచ్చెనే. మన కాళ్ళ క్రింద దుష్టుని ప్రభు చితక తొక్కించెనే. ఇక సర్పం సింహం భుజంగములను త్రొక్కే. నీదే జయం, జయించువానికే జీవ కిరీటం, జయించువానికే రాజ్యాధికారం, జయించువానికే ఉన్నదిరా సింహాసనం. ఓవర్కమర్స్, we are overcomers, overcomers, we are more than conquerors. Overcomers, we are overcomers, overcomers, we are more than conquerors. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా. దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చెనే. మనలను ప్రతి శాపము నుండి ప్రభు విమోచించెనే. ఏ కృపలతో తన కృపలతో ప్రభు మనలను బ్రతికించెనే. పాతాళపు ద్వారాలిక మన ముందు నిలువవనెనే. శరీర క్రియలను సిలువేయుటకు ఆత్మనే ఇచ్చెనే. లోకాశలన్నిటి జయించుటకు తన బీజమే ఉంచెనే. ఇక లోకం దేహం అన్నిటిపైన నీదే జయ విజయం, జయించువానికే జీవ కిరీటం, జయించువానికే రాజ్యాధికారం, జయించువానికే ఉన్నదిరా సింహాసనం. Overcomers, we are overcomers, overcomers, we are more than conquerors. Overcomers, we are overcomers, overcomers, we are more than conquerors. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా. ప్రేమించే యేసునిలో అత్యధికము జయమేరా. జయమింకా మనదేరా, జయధ్వనినే చేసేరా. బలపరిచే క్రీస్తునిలో అన్నిటినీ గెలిచేరా. హల్లెలూయా. మనకు దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట అన్ని విజయమే, అంతా సక్సెసే. ఇది మనం తప్పక గుర్తించాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మన కోసం వచ్చారు. మన మీద తన ఆత్మను ఉంచారు. మన మీద ఆయన ఆత్మను ఉంచినప్పుడు ఆయన ఇచ్చిన ప్రవచనాల్లో ఒకటి భాగంగా మనము మన పిల్లలు, మన పెద్దలు అందరూ యేసునామం పేరిట గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్తాము. అలాగే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తాము. ఇది ఆయన మన కోసం రిలీజ్ చేసిన ప్రవచనం అనేది. అలాగే మనం వాక్యోపదేశంలో చూసుకున్న ప్రకారము ఏ ప్రవచనమైనా కానీ అది తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే అది దేవుడైన యేసుప్రభు వారి నుంచి వచ్చింది. సో ఇది మనం గుర్తుపెట్టుకొని మనం గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆయన నామం పేరిట చేయగలము. ఎందుకంటే మనకంతా విజయమే. మనల్ని ఏ సాతానుడు ఆపలేడు. ఇది మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగుదాం. అందరికీ మటలాదివారం శుభాకాంక్షలు. ఇప్పుడు మనము ఈ కూడికను ముగించుకుందాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us all.